కొంచెం అరకులు పొద్దు అయితే దయచేసి అదేవిధంగా ఈ సక్సెస్ ఈ కార్యక్రమం నడుచుకోవడానికి పెద్దలందరికీ కూడా పేరు పేరున చాలా మంది ఉన్నారు. ఎవరైనా పేరు మర్చిపోవడం అందుకే పేరు పేరున అందరికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. అదేవిధంగా మా కమిటీ శ్రీ దర్మాంబ కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. ఎందుకంటే బాగా లేకపోతే ఈ ప్రోగ్రాం అనేది జరగదు కాబట్టి చాలా కష్టపడ్డారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటాం. ఇప్పుడు ఈ పండుగను ఉద్దేశించి ఈ ప్రోగ్రాం ఉద్దేశించి డిప్యూటీ మేయర్ శ్రీ గౌరవనీయులు తల్లి గోవిందరెడ్డి అన్న గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్తే. నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు శ్రీ వంశకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం, మహాశివరాత్రి సందర్భంగా దుర్గమ్మ అమ్మవారి జాతరని ఉన్నటువంటి కమిటీ సభ్యులందరూ కూడా ఘనంగా నిర్వహించడం. ఈ యొక్క కమిటీలో వేదిక ముందు ఉన్నటువంటి పార్టీ పెద్దలందరూ ముందున్నటువంటి నాయకులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం పాల్గొనడం చూస్తున్నాం. మొదటి నుంచి వరకు మనం వేల మంది ఈ జాతరలో పాల్గొనడం, ఈ జాతర ఎంత చక్కగా జరగాలని చెప్పేసి గౌరవ శాసనసభ్యులు నిజంగా అసెంబ్లీ సెషన్ లో కూడా కొంచెం పరిమితం చేసుకొని సమయం కేటాయించి మీ అందరి కోసం ఈ ఉత్సవంలో ఉన్నటువంటి సభ్యులందరూ నన్ను నమ్ముకొని నా కోసం కష్టపడినటువంటి వ్యక్తులు ఈ చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా నాకు అవకాశం కల్పించారు కాబట్టి నేను ఎంత పరిస్థితుల్లో కూడా ఈ యొక్క వేదిక మీద కొనాలి, ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని చెప్పేసి మంచి చేస్తూ నిజంగా సమయం రాకుండా అత్యంత వెళ్ళాలనుకుంటున్నాం. అయినప్పటికీ కూడా మంచి వ్యక్తుల కోసం మంచి మాటలు చెప్పాలి. ఎప్పుడైనా కానీ రావడం మాత్రం పక్కా వంశకృష్ణ శ్రీనివాస్ గారు ఎమ్మెల్యేగా ఉండేవాళ్ళే. ఆ రోజు ఎమ్మెల్యే అయితే ఎప్పుడైతే క్యాబినెట్ చేస్తున్నారు కానీ రావడం దగ్గర ఇప్పుడు ఎమ్మెల్యేలు మొన్న క్యాబినెట్ కూడా వెళ్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ దుర్గమ్మ వాళ్ళ ఆఫీసులు పర్మిషన్ చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ చాలా చక్కగా ఎంజాయ్ చేసి వస్తున్నారు. చాలా మంచి యాంకర్స్ కానీ ప్రైవేట్ డాన్సర్లు కానీ చాలా బాగా చాలా చక్కగా ఎంజాయ్ చేశారు. ఇదే ఈ యొక్క లేడీస్ డాన్స్ చేస్తున్నప్పుడు గౌరవ సంస్థలు గవర్నమెంట్ డాన్స్ అయ్యేది లేడీస్ కూడా ఉన్నటువంటి కర్మ సభ్యులే ఏర్పాటు చేసినటువంటి డాన్స్ కాబట్టి ఇక్కడ సభ్యులందరూ మాత్రమే ఈ యొక్క డాన్స్ చేయడం జరిగింది. అలాగే చక్కగా నడిపినందుకు ఇక్కడ గంట సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా అభివృద్ధి కూడా మంచి నాయకులు చెప్తున్నారు. అభివృద్ధి వైపు సంక్షేమ వైపు అందుతో పాటు ఉన్నటువంటి మంచి నాయకులు చెప్తున్నారు. ఎందుకు చెప్తుందంటే అమ్మవారు ఆకంత చేయమని అలాగే కూడా అదేవిధంగా సెంటిమెంట్ గా అయ్యి ఇక్కడే ఓరం తీసుకురావడం ఆయన తర్వాత అత్యధిక మెజారిటీ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఫస్ట్ విషయంలో మొదటి స్థానంలో అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యే గారి గురించి గెలుపొందారు. ఆ తల్లి ఆఫీసులు ఆయన మీద ఉన్నాయి. నెక్స్ట్ సంవత్సరం శివరాత్రికి మనం
వేదిక మీద ఉన్న మోటార్ సైకిల్ అమ్మవారి కూడా ఇక్కడ ఉన్నారు. ఎటువంటి ప్రశ్నతో వైపరీత్యాలను అమ్మవారు మా కమిటీ సభ్యులందరూ కూడా ముఖ్యంగా గతంలో ఎక్కడైనా మన సాంప్రదాయాన్ని మన పరిస్థితికి పండుగలు ఎంతో మన అమ్మవారి సమయంలో గంటి కూడా ప్రతి ఒక్కరు కూడా పేరుపైన చాలా చక్కగా పోటీ అందరూ ఎంజాయ్ చేయాలి. ఖచ్చితంగా జాయిన్ చేస్తున్నారు. అందరూ యాక్టివ్గా అందరూ హ్యాపీ. ఇవాళ దుర్గాలమ్మ అమ్మవారి మహోత్సవాలు శివరాత్రితో అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. విశాఖపట్నం ప్రజలందరూ కూడా కోనా మార్కెట్ దగ్గర దుర్గాలమ్మ ఉన్నారు. అద్భుతంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. విశాఖపట్నం అంతా చూసే విధంగా కూడా ఇవాళ ఇక్కడ అద్భుతంగా కార్యక్రమం అవుతున్న సోదరులందరికీ, కమిటీ పెద్దలకి, అమ్మవారి అందరూ కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు. చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని ఎంకరేజ్ టీపీ గారికి తెలిసి అందరికీ మనస్ఫూర్తి ధన్యవాదాలు. చాలా కలకలాడుతుంది. చాలా రోజుల తర్వాత అద్భుతంగా పండుగ జరుగుతూ ఉంది. రోజందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. టీపీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. నెక్స్ట్ ఎందుకంటే ఘనంగా జరిగే విధంగా అమ్మవారి యొక్క ఆశీస్సులు మా విశాఖపట్నం ప్రజలు, ముఖ్యంగా ఈ 35వ వార్డు ప్రజలు అందరికీ ఉన్నారని చెప్పి కోరుకున్నాం. ఒక వార్డు కాదు, ఆ దుర్గాలమ్మ అంటే విశాఖపట్నం మొత్తం ప్రజలు కాదు, మొత్తం ప్రజలందరూ ఇక్కడ ఉన్నారు. చాలా చక్కగా ఎంజాయ్ చేస్తాం. మన సాంప్రదాయాలకి సంబంధించిన అన్ని కార్యక్రమాలు కూడా ఇక్కడ పెట్టి అద్భుతంగా ఆర్గనైజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఈ రోజు గత 2 రోజులుగా ఏదైతే ఉందో మహాశివరాత్రి సందర్భంగా మరియు దుర్గాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు చాలా ఘనంగా, అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో ఆ అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి అమ్మవారికి కానుకలు ఇప్పించుకొని అన్నీ చేశారు. పండగ అనేది చాలా గొప్పగా, చాలా ఘనంగా జరిగింది. ఈ పండగ జరగడానికి మాకు అన్ని విధాలుగా ఎమ్మెల్యే గారు కూడా, దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే శాసనసభ్యులు శ్రీ వంశకృష్ణ శ్రీనివాస్ గారు కూడా చాలా సపోర్ట్ చేశారు. సిపి గారు, అదేవిధంగా పోలీస్ సిబ్బంది అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా చాలా సపోర్ట్ చేశారు. వారందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు, ఆ మహాశివుని ఆశీస్సులు కూడా ఉండాలని కోరుకుంటున్నాం. 35 వార్డు ప్రాంత ప్రజలకు కాకుండా మొత్తం జిల్లా వ్యాప్తంగా అందరూ కూడా వచ్చే పండగ ఈ మహాశివరాత్రి. దుర్గా సిటీ నుంచి, నలుమూల నుంచి కూడా వచ్చి అందరూ కూడా ఎంతో దీంట్లో పాల్గొని ఎంతో ఆనందంగా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని నాకు ఇచ్చిన ఆ అమ్మవారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.